హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఈశ్వర్రావు దాసరి. మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ అడ్డా ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అభ్యర్థులు అయితే రిజల్ట్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారండి. అసలు రిజల్ట్ వస్తుందా రాదో సగం టెన్షన్తోనే మీరు గడుపుతున్నారు, నాకు అర్థమవుతుంది. సో అయితే మన ఈ వీడియోలో ఫిజికల్ టెస్ట్ అనేది ఎప్పుడు ఉండబోతుంది, అలాగే రిజల్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, నెక్స్ట్ రన్నింగ్ అనేది గ్రౌండ్లో పెడతారా రోడ్ మీద పెడతారా, నేను చెప్పేది ఓన్లీ మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఈ స్టేట్లో గ్రౌండ్ అనేది 5 km అనేది ఎక్కడ పెడతాడు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎస్ఎస్సికి సంబంధించిన జీడీకి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా పెట్టడమే జరుగుతుందండి. జెన్యున్గా పెడతానండి. ఫేక్ న్యూస్లు అనేది మన ఛానల్లో పెట్టండి. జెన్యున్గా వచ్చిన న్యూస్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ అయిన మ్యాటర్ మాత్రమే నేనైతే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం కూడా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అనేది మనకి ఫిజికల్ టెస్ట్ అనేది ఐటీబీపీ అంటే పారామిలిటరీలో ఒక భాగమైన ఐటీబీపీ కండక్ట్ చేస్తుందండి. ఈ విషయం అనేది అందరికీ తెలుసు. సో అయితే దీనికి సంబంధించిన కొన్ని సీసీటీవీ పరికరాలు అలాగే సెన్సార్ సంబంధించిన కొన్ని పరికరాలకి టెండర్ నోటీస్ అనేది వేయడం జరిగింది. దానికి సంబంధించిన టెండర్ అనేది జూన్ 26వ తేదీన క్లోజ్ అయిపోయింది. సో మీకైతే అర్థమైంది కదండి. అయితే ఇప్పుడు మనం రన్నింగ్ గ్రౌండ్లో ఉంటుందా రోడ్డు మీద ఉంటుందా డిస్కస్ చేసుకుందాం. సో మీరు ఇక్కడ టెండర్ అనేది అబ్జర్వ్ చేశారండి. అసలు టెండర్ కారణం ఏంటి, ఆ టెండర్ అసలు వెళ్ళిన కారణం ఏంటి, సీసీటీవీ పరికరాలు అలాగే సెన్సార్ పరికరాలు అండి. సో మరి ఇన్ని పరికరాలు కొనడం దేనికి అంటే మనం పూర్తిగా టెక్నాలజీతో, అంటే ఇంతకుముందు మనకు 5 km ఉండేదండి, రోడ్డు మీద వదిలేవారు, అంతా ఆఫ్లైన్, మనకి చెస్ట్ అయినా హైట్ అయినా ఆఫ్లైన్లో ఉండేది. అంటే ఒక కానిస్టేబుల్ వచ్చేవారు లేదా ఒక పై అధికారి వచ్చేవారు, కొలిసేవారు. సో ఆ విధంగా మనకి ఆఫ్లైన్ మెథడ్లో జరిగిందండి. అంటే అంతా ఒక కానిస్టేబుల్ టేప్ పెట్టి మనకి హైట్కి సంబంధించి ఇలాగ ఉండేది. అక్కడికి వెళ్ళి మనం హైట్ని మెజర్ చేసేవారు, హైట్ సరిపోతే తీసుకునేవారు, ఫెయిల్ అయితే పక్క పెట్టేవారు. సో ఆ విధంగా ఉండేది. ఇప్పుడంతా టెక్నాలజీతో యూజ్ చేద్దామని ఐటీబీపీ అయితే చూస్తుందండి. అంటే హైట్ కానీ చెస్ట్ కానీ అన్నీ కూడా. చెస్ట్ అయితే ఇంతకుముందు మనకి టేప్ పెట్టేవారు, మనం నార్మల్గా బయట దొరికే టేప్ ఉంటుంది కదండి, ఆ టేప్తో నార్మల్ ఎంత ఉందో చూసేవారు, మనం బ్రీతింగ్ తీసుకున్న తర్వాత ఎంత వచ్చింది చూసేవారు. సో ఆ విధంగా ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే ఈ సెన్సార్ వాళ్ళు ఏంటంటే ఈ టేప్కి ఒక సెన్సార్ అనేది అమరుస్తారు ఉంటుందండి. మనకు నార్మల్ ఎంత ఉంది అక్కడికి పెడతారు, సెన్సార్ అనేది ఉంటుంది. మనం బ్రీతింగ్ తీసుకోగానే మనకి బ్రీతింగ్ ఎంత వచ్చిందనేది సెన్సార్ ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఆ సెన్సార్ అనేది మనకు రోల్ నెంబర్కి లింక్ అయి ఉంటుంది. మన పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది అక్కడ కంప్యూటర్లోనే తెలిసిపోతుంది. సో ఆ విధంగా ఐటీబీపీ అనేది కండక్ట్ చేయడానికి చూస్తుందండి. సో మనకి ఆల్రెడీ దీని గురించి మనకి తెలుగు రాష్ట్ర వాళ్ళకైతే తెలుసు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఆల్రెడీ మన అభ్యర్థులకైతే ఎవరైతే డిఫెన్స్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే అభ్యర్థులకైతే తెలుసు. ఎందుకంటే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఈ సెన్సార్తోనే అన్నీ జరిగాయి. అంటే 1600 అలాగే హైటు చెస్ట్ కూడా అన్ని సెన్సార్లతోనే చేయడం జరిగింది. అయితే సెన్సార్ అనేది 1600కి అయితే సాధ్యమవుతుందండి. 5 km సాధ్యమవుతుందా, చేస్తున్నారు అంటే చేయాలనుకుంటున్నారు. యాక్చువల్లీ 5 km అనేది రోడ్డు మీద వదిలితేనే కరెక్ట్. ఎందుకంటే గ్రౌండ్లో అంటే అది ఇబ్బంది కూడిన విషయమే. సో అది చూడాలి. అంటే సెన్సార్ అనేది ఒకవేళ మనకి 24 నిమిషాలు కదండి మనకి టైం ఇచ్చేది, ఆ 24 నిమిషాల్లో వర్షం పడితే ఇబ్బంది కదా, మరి సెన్సార్లన్నీ పోతాయి. సో అది మరి ఏ విధంగా మరి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారో అది మనం చూడాలి. అంటే నాకు తెలిసి గ్రౌండ్ అనేది 5 km అనేది రోడ్డు మీద వదిలితేనే బెటర్ అండి. అధికారులు అది ఆలోచించాలి. అంటే 1.6 అనేది గ్రౌండ్లో వదిలిన ప్రాబ్లం లేదు. ఎందుకంటే మహా అయితే 1.6 6 నిమిషాలు 7 నిమిషాలు సంథింగ్ కొన్ని నిమిషాల్లోనే టైం ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏంటంటే 24 అంటే 5 km అనేది 24 నిమిషాలు వేయాలి కదండి. 24 నిమిషాల్లో సడన్గా మనం మొదలెట్టేటప్పుడు వర్షం పడిపోతే సగం ఒక 2-3 km రన్నింగ్ అయిపోయిన తర్వాత మధ్యలో వర్షం పడిపోతే సెన్సార్ పాడైపోతాయి వర్షానికి. సో అప్పుడు అభ్యర్థులు లాస్ అయ్యే అవకాశం ఉంది. సో నాకు తెలిసి రోడ్డు మీద వదిలితే బాగుంటుంది. ఇది ఒకసారి అధికారులు ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. సో నెక్స్ట్ వచ్చి
నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే మాత్రం రోడ్డు మీద వదిలే అవకాశం అయితే ఉందని అనిపిస్తుందండి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఫుల్లీ రైనీ సీజన్ అండి. ఎందుకంటే మనకి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఇది 3 నెలలు కూడా ఫుల్లీ రైనీ సీజన్ కాబట్టి నాకు అనిపిస్తుంది అయితే 5K మాత్రం రోడ్డు మీద వదిలే అవకాశం అయితే ఉంది అనిపిస్తుందండి. సో నెక్స్ట్ మనం రిజల్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అందరూ మనం ఏమనుకున్నాం, జూన్ 30 కల్లా రిజల్ట్ వస్తుంది అని. సో జూన్ 30 అయితే ఈరోజే అయిపోయింది. ఇంకా వస్తుందో రాదో ఇంకా డౌటే. సో కొన్ని యూట్యూబ్ ఛానల్ అంటే ఇదిగో పులి అదిగో మేక అన్నట్టు వీడియోస్ పెడుతూనే ఉన్నారు. పాపం మీరు కూడా పాపం వాళ్ళు పెట్టిన వీడియోస్ అన్ని చూస్తున్నారు, ఇంక్లూడింగ్ నా వీడియోతో సహా మీరు చూస్తూనే ఉన్నారు. సో అంటే మీ ఆతృత ఏంటంటే ఎప్పుడు ఈ వీడియోలో ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది మీకు ఉంటుంది కదా. సో అలాగ చూస్తూనే ఉన్నారు. సో నా అంచనా ప్రకారం అయితే రిజల్ట్ జూలై 15 తేదీ లోపు అయితే వస్తుందండి. ఎందుకు అంటారా, మనకి పారామిలిటరీలో ఒక కోర్స్ అయినా సిఆర్పిఎఫ్ అనేది ఒక కోర్స్ ఉందండి. పారామిలిటరీలో చాలా ఉన్నాయి కదండి, ఐటీబీపీ, ఎస్ఎస్బి, అస్సాం రైఫిల్. సో అలాగే మనకి సిఆర్పిఎఫ్ ఉందండి. సిఆర్పిఎఫ్ సంబంధించిన ట్రేడ్స్ మ్యాన్ అలాగే టెక్నికల్ సంబంధించిన పోస్టుకు సంబంధించినవి రిజల్ట్ అయితే మే 20 తేదీన రావడం జరిగింది. దానికి సంబంధించిన ఫిజికల్ టెస్ట్, ట్రేడ్ టెస్టు, మెడికల్ టెస్టు అనేది మనకి జూలై 10వ తేదీ నుండి ఫిజికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో హాల్ టికెట్లు అనేవి, అడ్మిట్ కార్డులు అనేవి చూడండి, సిఆర్పిఎఫ్ అఫీషియల్ వెబ్సైట్లో జూలై 25 తేదీ వరకు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అవుతాయి అని ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది. సో జూలై 20 తేదీ వరకు మీకు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అయితే మ్యాక్సిమం అదొక 10 రోజులు వేసుకోండి. అంటే మ్యాక్సిమం జూలై, ఆగస్ట్ ఫస్ట్ వీక్ వరకు దీనికి సంబంధించిన ఈ ట్రేడ్స్మెన్ సంబంధించిన ఫిజికల్ టెస్ట్ అయితే ఫిజికల్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెల రోజులైతే పక్కాగా అంటే మ్యాక్సిమం ఆగస్టు 10వ తేదీ వరకు 15వ తేదీ వరకు అవుతాయండి. ఇదైతే కన్ఫర్మ్ అండి ఇంకా. సో అయితే మరి దీనికి ఎస్ఎస్సి సంబంధం ఏంటంటే మనకి ఇది సిఆర్పిఎఫ్ ట్రేడ్స్మెన్ అనేది ఒక ఆంధ్రప్రదేశ్లో కాదండి, మొత్తం ఆల్ ఇండియా మొత్తం జరుగుతుందండి. సో ఇప్పుడు ఐటీబీపీ ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేసినా మనకి ఈ రన్నింగ్ అనేది ఈ యొక్క యూనిట్లకి ఇవ్వాల్సిందే. సో మన తెలంగాణ అయితే ఒక 2 యూనిట్లు ఉన్నాయి ఈ సిఆర్పిఎఫ్ సంబంధించి. చంద్రయాన్ కొట్ట ఒకటి ఉంది, అలాగే హకీంపేట ఉంటుందండి. సో అక్కడ ఉంది. సో యూనిట్లన్నీ ఈ యొక్క ట్రేడ్స్మ్యాన్ ఫిజికల్ టెస్ట్లో ఫిల్ అయిపోయి ఉన్నాయి. సో మనకి ఫిజికల్ ఎస్ఎస్సికి ఇంకెక్కడ కండక్ట్ చేస్తారు అది ఒక రీజన్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఎస్ఎస్సి సంబంధించిన అభ్యర్థులు ఇప్పుడు ట్రేడ్స్మ్యాన్కి కూడా ఫిజికల్ టెస్ట్ ప్రిపేర్ అయ్యి ఉంటారు, దానికి ప్రిపేర్ ఉంటారు. రెండు ఒకసారి పెడితే ఇబ్బంది పడతారు కదండి. సో ఆ విధంగా కూడా మనకి అవకాశం అయితే ఉంది. సో మంచి అవకాశం అయితే వచ్చింది, ఎందుకంటే మనకి టైం గ్యాప్ అయితే వచ్చింది. ఇంకా హార్డ్గా ప్రిపేర్ అవ్వండి. మీకు ప్రిపేర్ అయితే ఇంకా మీరు అక్కడ తొందరగా రన్నింగ్ అనేది ఇన్ టైంలో మీరు పూర్తి చేయగలరు. సో ఇక్కడ ఏంటంటే 70-80 మార్కులు దాటి వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫిజికల్ టెస్ట్కి ప్రిపేర్ అవుతున్నారు. అంటే ఒక నమ్మకం అయితే వచ్చింది, ఎందుకంటే కట్ ఆఫ్ ఇన్ మార్కులు అయితే వస్తాయి, నాకు ఏదో కోర్స్ అయితే వస్తుందని పాపం వాళ్ళైతే ఉన్నారు. సో వాళ్ళకి నో ప్రాబ్లం అండి. ఈ 70 బిలో ఉన్న వాళ్ళందరూ చాలా టెన్షన్ పడుతున్నారు. సో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే మనకి భారీగా పోస్టులు అనేది పెంచడం జరిగింది. సో 20,000 పోస్టులు ఉంటే 46,000 పోస్టులు చేశారంటే తప్పకుండా మీకు కూడా అవకాశం దొరుకుతుంది. అలాగే మనకి ఈ సిఆర్పిఎఫ్ ట్రేడ్స్మెన్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో 402 పోస్టులు అయితే ఉన్నాయండి, తెలంగాణలో 280 పోస్టులు ఉన్నాయండి. సో మనకి ఇప్పుడు వీళ్ళందరూ భర్తీ అయిపోతారు. ఇప్పుడు వీళ్ళందరికీ 402 మందికి జాబ్ వచ్చేస్తాయి. ఇప్పుడు జాబ్ వచ్చేసిన దానికి వెళ్ళిపోతారు కదండి. అంటే ఇంకా ఎస్ఎస్సి కోసం వెయిట్ చేయరు కదా. అంటే వీళ్ళు కూడా ఈ ట్రేడ్స్మెన్లో కూడా కొందరు ఎస్ఎస్సి జేడీ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యి ఉంటారు. ఈ 402 మంది జాబ్ జాబ్ వచ్చేసిన తర్వాత ఇంకా రాబోయే జాబ్ కోసం అయితే వెయిట్ చేయరు కదా, కన్ఫర్మ్గా వెళ్ళిపోవడానికి చూస్తారు. సో వీళ్ళు మీకు తగ్గుతారు కాబట్టి మీకు కాంపిటీషన్ అనేది తగ్గుతుంది. సో ఈ విధంగా మీరు పాజిటివ్గా ఆలోచించుకోండి. అందరికి కూడా కట్ ఆఫ్ అయితే తగ్గుతుంది, ఏం టెన్షన్ పడకండి. 60 మార్కులు వచ్చినా కూడా మీరు ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే తర్వాత ప్రాక్టీస్ చేయకుండా కట్ ఆఫ్లో మీకు 60 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా కట్ ఆఫ్లో మీ పేరు ఉంటే అప్పుడు ఏం చేస్తారు? అప్పటికప్పుడు మీరు ఆతృత పడిపోయి ఇబ్బంది పడడం కన్నా ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాక్టీస్ అనేది ఒకవేళ ఇప్పుడు మీ కట్ ఆఫ్లో మీ నేమ్ లేకపోతే మనకి ఆగస్టులో మనకి రిక్రూట్మెంట్ ఉంది కదండి, దానికి యూజ్ అవుతాయి. ఇంకా చాలా ఉన్నాయి కదా రిక్రూట్మెంట్స్, అన్నిటికీ యూజ్ అవుతాయి. సో ప్రాక్టీస్ అనేది చేయండి.
ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మన ఈ ఎడ్యుకేషన్ అడ్డా ద్వారా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అభ్యర్థులకైతే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ప్లీజ్ నా యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ద బెస్ట్ అండి.